బసవేశ్వరులమై 3,50,22,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారము అటులా సాలించి ఆరవ అవతారమున వీరభోజాచారులు బసవేశ్వరులమై 5 యుగములకు సరిపడా 306 కోట్ల పద్యములను రాసి ఆ అవతారం అటులా సాలించి 7వ అవతారమున అక్కన్న మాదన్నలమై 13,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారము కూడా అటులా సాలించి 8వ అవతారమున రామదాసు కబీరదాసులమై 22,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారము అటులా సాలించి 9వ అవతారమున నేను పరిపూర్ణాచార్యులకును ఆయన ధర్మపత్నియకు ప్రకృతాంబకును జన్మించి నందికొండ పాపాగ్ని మఠానికి అధ్యక్షుడైనటువంటి ఈయన మొదలు వీరభోజాచార్యులు వీర పాప మాంబల యొద్ద వీరంబొట్టు ఆచార్యునిగా 12 సంవత్సరములు పెరిగి వారికి మోక్షమునిచ్చి వీరపాయను నామమున నేను కందిమల్లయ్య పల్లెకి పోవుసు బనగానపల్లెకే పోవుసు హరిహర పురమునందుండ విజయసింగుడనే రాసయంట ఆనంద భైరయోగిగా జన్మించి విధివశాత్తున గోవును సంపి ఆ పాప పరిహార్థం కొరకై నా యొద్దకు రాగా, నాయన తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే. గోహత్య, శిశువత్య, బ్రాహ్మణత్య, గురువత్య, శ్రీహత్య చేయకూడదు కనుక నీవు పింజారి వారి ఇంట పుట్టమని చెప్పి ఉంటుంది. స్వామి తమ సమీపము ఎప్పుడని అడుగగా, నాయన నేను బనగానపల్లికి పోయి గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంటి వద్ద గోవులు కాయుసు రవ్వల కొంట యందు రమణీయమైన కాలజ్ఞానమును వ్రాసి దానిని పాతరి యందు పదిలపరచి అన్నాజయ, బ్రహ్మానందరెడ్డి, అచ్చమాంబ, వెంకటరెడ్డికి మోక్షమునిచ్చి వీరప్పయ్యను నామమున నా ఆత్మలింగమును అచట ప్రతిష్ఠ చేసి కంది మల్లయ్య పల్లె చేరి అవసాన వృత్తిని అవలంబించుసు ఇలాంటి పెద్దల సమక్షమున పోలేరు తల్లితో నిప్పు అందించుకొని పెదకొమెర్ల గ్రామమునందు శివకోటయ్య సిద్ధిలింగమాంబలకు పుత్రిక రత్నమైన గోవిందమాంబను నేను పరిణయమాడి, పెద్దవాడు సిద్ధిలింగప్పయ్యాచార్య, రెండవవాడు గోవిందయ్యాచార్య, మూడవవాడు పోతులూరయ్యాచార్య, నాలుగవవాడు ఓంకారయ్యాచార్య, ఐదవవాడు శివరామయ్య, ఆరవది వీరనారాయణమ్మ అనే పుత్రికను బడసి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిగా ఉండేదనని చెప్పి ఉంటుంది. ఏడి నా ప్రియ శిష్యుండైన సిద్ధుండు ఎంకను రాడాయను కదా, ఒకవేళ వచ్చినను తాను చేసిన పాప పరిహార్థము కొరకై నేను తెలియనట్టుగానే మెలగవలేను.
నిరతరము నీ పాద సేవ ఎప్పుడు నిరనమ్మిన నిరతరము నీ పాద సేవ ఎప్పుడు నిరనమ్మినాను కనులతో నన్ను గానవాదీవా నన్ను కనులతో నన్ను గానవాజీవా ఆహా ఎంతటి వారుకైనను జన్మించిన పిమ్మట సాగు తప్పున ఇంతటినైనా మేల్కొని భవబంధములను తుంచివేసి నిజతల పాపమునంది మార్గము చేయు సిద్ధమా ఆహా ఈ ప్రపంచమంతా ఎంతో మాయా పరిపూర్ణతగా ఉన్నది కదా. అనేక లక్ష జీవరాశులు కాలాన వృద్ధి పొంది నశించుతున్నది. అదన్నీ తలుసుకున్న కొద్దీ నా గుండెలు బ్రద్దలవుతున్నది. ఇవన్నిటికీ నాకు పని ఏమున్నది? ఏదో ఒక సద్గురు సేవ కొరకు చేరి నా జహరాశ్యము తెలుసుకునేవాడు. బాలకా ఎవండము నాయన, నీవు నీ నామధేయం ఏమిటి? నేను సిద్ధుండు స్వామి. ఇలా రమ్ము నాయన. ఎందు నిమిషార్థమై వస్తున్నావు నాయన? నేను మోక్షం కోసం వస్తున్నాను స్వామి. బాలక, నేను కందిమల్లయ్యపల్లి గ్రామం నుంచి వస్తున్నాను. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వెలసి ఉన్నారు. ఆయన చెంత జరుము నాయన, నీకు మోక్షము ప్రాప్తించింది. ఈ మహానుభావులన ఇప్పుడు తెలుసుకుంటే కంది మల్లయ్య పురంబున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఉన్నారని ఇప్పుడు తెలుసుకుంటే మనస సద్గురు సేవకై బయలుదేరు మనస. పోదము పదవే సద్గురు బ్రహ్మ పూజ చేయవల్లె మనస. నాదు బేదు కల్ల తీర్థుండవుడు నారాయణుడే మనస. సద్గురు